వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేవి మనకందరికీ తెలుసు ఎంత రసవత్తరంగా జరుగుతున్నాయో. అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు కమల దళం అనేది ఒక కొత్త తరహా ప్రచారానికి ఇక్కడ శ్రీకారం చుట్టింది. అయితే తెలంగాణ రాజకీయాల గురించి మనం మాట్లాడితే మొదటిసారిగా ఇక్కడ మంగళవారం అంటే రేపు బీజేపీ ఒక అస్త్రాన్ని ప్రయోగించే అవకాశాలు కనిపిస్తుంది. అదేంటంటే కార్పెట్ బాంబింగ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కొన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇందులో భాగంగానే పార్టీకి సంబంధించిన ఇప్పటికే 40 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఆ స్టార్ క్యాంపెయినర్లతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఇక కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు మరియు శాసనసభ, ఇక శాసనమండలి సభ్యులు, ఇక వేరే అంటే లోకల్ చోటామోటా లీడర్లంతా కలిసి ఒక్కసారిగా నియోజకవర్గాన్ని ఇక్కడ చుట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు నూతన ఉత్సాహాన్ని నింపాలనే ఒక ప్రయత్నం అయితే కాషాయ దళం చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక నియోజకవర్గంలో ఉన్నటువంటి గల్లీ గల్లీ కూడా ఇక్కడ బీజేపీ నేతలతో కిక్కిరిసిపోవాలని చెప్పి బీజేపీ అధిష్టానం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధిష్టానానికి ఒక రకమైన ఆదేశాలు ఇచ్చిందని కూడా తెలుస్తుంది. ప్రచారంలో వెనుకబడ్డారు బీజేపీ నాయకులు అని చెప్పి ఇప్పటికే తెరపైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీటన్నింటినీ కూడా పటాపంచలు చేయాలని చెప్పి ఇప్పటికే పార్టీ అయితే భావిస్తుంది. ఇక ఎన్నికల ప్రచారం ముగిసే వరకు కూడా నేతలంతా కలిసి జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ఇక్కడ పార్టీ అధిష్టానం కూడా నాయకులను ఆదేశించింది. అయితే ఏంటి కార్పెట్ బాంబింగ్ అంటే మనం గతంలో విన్నాం. ఏది క్లౌడ్ బరెస్ట్ అని. అంటే క్లౌడ్ బరెస్ట్ అంటే ఏంటంటే మేఘాలన్నీ కూడా ఒకే దగ్గర కుండపోత వర్షాన్ని కురిపించడాన్ని క్లౌడ్ బరెస్ట్ అని అంటాం. అలాగే రాజకీయాల్లో కూడా ఒక్కసారిగా అలాంటి ప్రభావవంతమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ఇక్కడ కార్పెట్ బాంబింగ్ అని అంటారు. ఇది నార్మల్గా మనకు ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంటాయి అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రచారంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే అక్కడ ఏదైనా ఎలక్షన్ జరిగితే ఇమ్మీడియట్గా దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కలిసి అక్కడ వెళ్ళి ప్రచారాలు చేయడం అనేది ఇది మనం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా చూస్తుంటాం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. అయితే మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇక్కడ స్టార్ క్యాంపెయినర్స్ 40 మందితో పాటు రాష్ట్ర నాయకులందరూ కూడా ఇక్కడ ఒకేసారి ఒకే రోజు ప్రచారంలో అయితే పాల్గొన్నారు. ఇక బీజేపీ నేతలతో నియోజకవర్గ వీధులన్నీ కిక్కిరిసిపోవడం ఖాయమని చెప్పి ఆ పార్టీ నాయకులు కూడా ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రాంతీయ అభిమానాన్ని పూర్తిగా కొల్లగొట్టాలని చెప్పి బీజేపీ ఇక్కడ ప్లాన్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా ఏ కాలనీలో ఏ ప్రాంతానికి చెందిన ప్రజలు ఉన్నారు వాళ్ళని ప్రభావితం చేసే నేతలు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన నాయకులు కొంతమంది కొన్ని ఏరియాల్లో ఉండిపోతారు. తర్వాత మహారాష్ట్రకు సంబంధించి లేదంటే బీహార్ నుంచి వలసలు వచ్చి కొన్ని బస్తీ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా నివాసాలను ఏర్పాటు చేసుకొని ఉంటారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇక్కడ ప్రచార కార్యక్రమాల్లో ఆ పార్టీకి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎక్కువ ప్రజలు ఉండే దగ్గర ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకుడిని తెచ్చి ప్రచారం చేయడం, మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ ఉన్న దగ్గర మహారాష్ట్రకు చెందిన నాయకుడిని తెచ్చి ప్రచారం చేయడం, ఇలా ప్రతి దగ్గర కూడా నాయకులను ప్రచారంలో నిమగ్నం చేయాలని చెప్పి ఇక్కడ పార్టీ అయితే భావిస్తుంది. దీంతో ఉత్తరాది నుంచి వచ్చిన వలస ఓటర్ల కోసం ఇక్కడ రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, కేంద్ర మంత్రి అర్జున్ రాయ్ మేఘవాల్ ఇతర నేతలను కూడా ఇక్కడ ప్రచారంలోకి అయితే దింపుతున్నారు. ఇక అదే సమయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల వారిని ఆకర్షించడం కానీ ఇక్కడ బీజేపీ ప్లాన్ చేస్తుంది. బీజేపీ ఒకే ఒక ప్రచారాస్త్రంతో అయితే ప్రజల్లోకి వెళ్తుంది. అదేంటంటే జిఎస్టీ స్లాబ్లను కేంద్రం రీసెంట్గా తగ్గించింది. ఇది మనందరికీ తెలిసిన విషయం. దీనివల్ల సామాన్య ప్రజలకు కలిగే లాభాలను ఇక్కడ ప్రజలకు వివరించడానికి ఇక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఇతర నేతలను కూడా ఇక్కడ ప్రచారాల్లో పాల్గొనాలని చెప్పి పార్టీ అధిష్టానము ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు ఒకవైపు కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడుగా రామచంద్రరావు ఉన్నాడు, పార్లమెంట్ సభ్యులుగా ఈటల రాజేందర్ కానీ, రఘునందన్ రావు కానీ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కానీ, ఇక మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కానీ, ఇతర ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా పార్టీ కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొనాలి అని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే ఇప్పటికే అధిష్టానం ఇచ్చింది. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇదంతా ఒక కార్పెట్ బాంబింగ్ అంతా ఒకవైపు అయితే ఇక మెయిన్గా శాసనసభ ఎన్నికలను ఇక్కడ సెమీఫైనల్ అంటూ కూడా ఇతర పార్టీలకు నాయకులు కూడా ఒకవైపు ప్రచారాలు ముమ్మరం చేస్తుంది. డబల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ
జూబ్లీహిల్స్లో విజయం పొందాలి అని చెప్పి పార్టీ అధిష్టానం అయితే నాయకులకు హెచ్చరికలే జారీ చేసింది. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే మనం చూసుకుంటే గనక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేరు. కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే కంటోన్మెంట్ గణేష్, శ్రీ గణేష్ కూడా, అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గెలిచాడు. ఇక కార్పొరేటర్లు అయితే కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆ పార్టీ అయితే అధికారంలో లేదు. దీంతో వచ్చే ఏడాది జిహెచ్ఎంసీలో బీజేపీ జెండా ఎగరేయాలని చెప్పి ఇక్కడ కాడర్ కూడా పూర్తిగా సమాయత్తం అవుతుంది. ఇక జిహెచ్ఎంసీలో రాష్ట్రంలో కానీ బీజేపీ కుర్చీ దక్కాలంటే జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పి పార్టీ నాయకులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ముఖ్య నాయకులతో పాటు స్టార్ క్యాంపైనర్లను కూడా ఈ ఉప ఎన్నిక ప్రచారంలోకి అయితే పూర్తిగా దింపుతున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నియోజకవర్గము 11వ తారీఖు, నవంబర్ 11వ తారీఖు ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధాన పార్టీలన్నీ కూడా మెయిన్గా జూబ్లీహిల్స్ అంటే మనం మాట్లాడుకుంటే ఇక్కడ సెలబ్రిటీలు చాలా వరకు ఉంటారు, సినీ కార్మికుల ఓట్లు ఉంటాయి. వీళ్ళందరినీ ఆకర్షించాలని చెప్పి ఇక్కడికి కాటు భారతీయ జనతా పార్టీ కానీ, ఇక బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తంగా ఒక ప్రణాళికలు అయితే రూపొందించుకున్నారు. సినీ కార్మికుల మద్దతు కూడబట్టుకునేందుకు ఇక్కడ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు దానికి తగిన ప్రచారంతో పాటు హామీలతో కూడా ఇప్పటికే అక్కడ ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నారు. వందల సంఖ్యలో ఇక్కడ ఉండే సినీ తారలు కానీ, దర్శక నిర్మాతలు కానీ, సినీ రచయితలు కానీ, కొరియోగ్రాఫర్లు కానీ, ఫైట్ మాస్టర్లు కానీ, ఇక నటీనటులు కూడా ఈ నియోజకవర్గంలో అంటే వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా సరే తెర వెనుక 24 క్రాప్స్ అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. అంటే ఇక్కడ లైటింగ్ బాయ్లు కానీ, లేదంటే స్క్రిప్ట్కు సంబంధించిన వర్కర్లు కానీ, మేకప్ ఆర్టిస్టులు కానీ, ఇలా చాలా వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ వరకు ఉంటారు. వీళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే వీళ్ళందరికీ ఓటు కూడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ ఆయా పార్టీలన్నీ కూడా మెయిన్గా కసరత్తు అయితే చేస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం మనం మాట్లాడుకుంటే ఎక్కువగా కృష్ణానగర్ కానీ, వెంకటగిరి కానీ, రహమత్ నగర్ కానీ, యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ కానీ, బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట్ అంటే ఇలా ఏవైతే డివిజన్లు ఉన్నాయో ఈ డివిజన్లలో ఎక్కువగా మనం చూసుకుంటే లైట్ బాయ్లు ఉంటారు, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, టెక్నీషియన్లు ఉంటారు, ప్రొడక్షన్కి సంబంధించిన పనిచేసే వాళ్ళు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు. ఇలా సినీ షూటింగ్కి పనిచేసే కార్మికులు చాలా వరకు ఇందులోనే ఉంటారు. వీళ్ళందరికీ కూడా గతంలోనే చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కానీ, అవినీతి అక్రమాలు కానీ, ఈ స్వార్థపూరిత నాయకత్వంతో పూర్తిగా వేలాది మంది కార్మికులకు అక్కడ నిజంగా ఇల్లు దక్కలేదనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళందరికీ కూడా ఆరోగ్య బీమా అనే సౌకర్యం కూడా లేదంటే ఏదైనా ప్రమాదం జరిగితే పట్టించుకునే నాదుడే లేదు. ప్రభుత్వాలు మారినా సరే సినీ కార్మికుల తలరాతలు మాత్రం ఇక్కడ జూబ్లీహిల్స్లో మారలేదనే చెప్పుకోవచ్చు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళ జీవితాలు మారుస్తామని చెప్పి నేతలు హామీ ఇస్తారు, తర్వాత ఏ ఒక్కరు కూడా చొరవ చూపరు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఉప ఎన్నికకు మరోసారి ఆయా పార్టీల అభ్యర్థులు ఇక్కడ సినీ కార్మికులను గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఓట్ బ్యాంకు కోసం ముఖ్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి సునీత పోటీ చేస్తుండడంతో ఇక్కడ వాళ్ళ భర్త అయినటువంటి గతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్కి ఇక్కడ మెయిన్గా సినీ కార్మికులందరితో కూడా ఒక మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన దాదాపు 2 సినిమాలకు ఇక్కడ నిర్మాతగా కూడా వివరించారు. మొదటి నుంచి కూడా సినీ వర్గాలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. సినీ కార్మికులతోనూ కూడా ఆయనకు ఒక అనుబంధం ఉంది. కాబట్టి ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరో నాయకుడు అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్కు కూడా సినీ కార్మికులతో ఇక్కడ సంబంధాలు ఉండడంతో ఈ కార్మికుల మద్దతు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని చెప్పి వాళ్ళు ఒక వ్యూహాలు అయితే రచిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ తండ్రి ఎవరైతే చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నాడో ఆయన కూడా గత 4 దశాబ్దాలుగా ఇక్కడ సినీ కార్మికుల సంఘాలతోటి కానీ అక్కడ ఉన్నటువంటి వర్కర్స్తో కూడా ఆయనకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కు పలుసార్లు అంటే చాలాసార్లు ఆయన సలహాదారుడుగా కూడా పనిచేసి వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కూడా ఇక్కడ సినీ కార్మికుల మద్దతు ఉంటుంది నవీన్ యాదవ్కు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి అయినటువంటి లంకల దీపక్ రెడ్డి కూడా ఇక్కడ కార్మికులతోటి మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సినీ నాయకులతోటి, సినీ కార్మికులతోటి సత్సంబంధాలు ఉండడంతో ఆయన కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఈసారి సినీ కార్మికుల మద్దతు భారతీయ జనతా పార్టీకి ఉంటుందని చెప్పి ఆయన కూడా ఒక రకమైన ప్రచారాలు చేస్తారు. కాబట్టి ఇప్పటికే ఈ 3 పార్టీలకు సంబంధించి నాయకులందరూ కూడా ఆయా సినీ అంటే
ప్రొడ్యూసర్లు గానీ, రచయితలు గానీ, లేదంటే హీరోయిన్‌లు, హీరోలు వీళ్ళందరితో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరినీ గూడా ఇక్కడ ఓటు లేకున్నా సరే, వాళ్ళందరినీ గూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నం చేసి, ఆయా పార్టీలకు మద్దతు తెలపాలని వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికే హీరో సుమన్ గూడా ఇక్కడ నవీన్ యాదవ్‌కు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళన్ని 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరికీ గూడా సినీ పరిశ్రమతోటి మంచి సంబంధాలు ఉండడంతోటి ఈసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళకు ఖచ్చితంగా సినీ పరిశ్రమ నుంచి వాళ్ళ మద్దతు ఉంటుంది అని చెప్పి వీళ్ళు గూడా ప్రయత్నాలైతే చేస్తుంది. అయితే ఇక్కడ ఈసారి ఎవరు సినీ పరిశ్రమకు మద్దతిస్తారు? సినీ పరిశ్రమకు ఎవరు హామీలు గుప్పిస్తారు? మరి సినీ పరిశ్రమ మొత్తం గూడా ఏ నాయకుడికి ఓటేస్తారు అనేది గూడా ఒక సస్పెన్స్‌గా నిలబడితే, ఇప్పుడు ఉత్తరాది ఫార్ములాని తీసుకొస్తున్న భారతీయ జనతా పార్టీ కార్పెట్ బాంబింగ్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మరి నవంబర్ 11 తర్వాతనే ఖచ్చితంగా తెలిసే అవకాశాలైతున్నాయి.